దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మరి పరిశుద్ధ లేఖనము గనక మనము ధ్యానించినట్లయితే, నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయిస్తాను. 56వ కీర్తన 3వ వచనంలో ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మాటను మనము చూడగలుగుతూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి మనందరికీ కూడా. దావీదు వలె. దావీదు ఈ మాటను మాట్లాడుతూ ఉంటాడు. నాకు భయం సంభవించిన దినమున, అంటే నాకు భయం సంభవించినటువంటి సమయంలో నేను నా దేవుణ్ణి ఆశ్రయిస్తాను. మరి ఈరోజు మీరు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నారు? సహజంగా మనందరము కూడా ఏదైనా ఒక భయం కలిగినప్పుడు మనము వెంటనే చేసేటువంటి పనేంటంటే మనుషుల్ని ఆశ్రయించడం. ఇప్పుడు ఉదాహరణకి ఒక మాట చెప్తాను. ఏదైనా మరి అనారోగ్యం ఏదైనా అనారోగ్యం మనకి సంభవించినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక వ్యాధి మనకొచ్చినప్పుడు వెంటనే మనం ముందు ఇరుగు పొరుగు వారిని సంప్రదిస్తాము. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన మేరకు వైద్యుల్ని మనము సంప్రదిస్తాము. నెక్స్ట్ మనం చేసే పనేంటంటే, మనము ఫోన్‌లో ఏం చేస్తా ఉంటామంటే, మనందరం చేసే పని, నా దగ్గర నుంచి మీ అందరూ చేసే పని, ఆ వ్యాధికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫోన్‌లో సెర్చ్ చేస్తా ఉంటాము. యూట్యూబ్‌లో చూస్తూ ఉంటాము. ఆ తర్వాత ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఎందుకొస్తుంది ఆ వ్యాధి, ఎలా తగ్గుతుంది, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. అంటే మనం ముందుగా మనుషుల్ని సంప్రదిస్తాము, తర్వాత వైద్యుడిని సంప్రదిస్తాము. ఆ తర్వాత మనకు వైద్యుల మీద కూడా మనకి నమ్మకం ఉండదు కాబట్టి యూట్యూబ్‌లో మనం ఏం చేస్తా ఉంటాము, దాన్ని చూస్తూ మరి వాటికి సంబంధించినవన్నీ కూడా మనము సెర్చ్ చేస్తా ఉంటాము. ఇది ఇప్పుడు ఈ కాలంలో జరిగేటువంటి పనులనమాట. అయితే మనకి ఏదైనా ఒక ఆపద సంభవించినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక భయం కలిగినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే, మొట్టమొదటిగా దేవున్నే ఆశ్రయించాలి. అది వ్యాధైనా, అది డబ్బు సమస్య అయినా, ఆర్థికంగా మనం కష్టాలు ఎదుర్కొంటున్నా, లేకపోతే మనం ఏదైనా సాధించాలనుకున్నా, ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా, ఏది చేయాలన్నా ముందు దైవ సన్నిధిలో దేవుణ్ణి ఆశ్రయించాలి. మనకేదైనా ఒక భయం వస్తుంది అంటే వెంటనే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అదే క్రైస్తవులైతే ఏం చేస్తారంటే, వెంటనే ఎవరైతే ప్రవచనాలు చెప్తా ఉంటారో, ఎవరైతే దర్శనాలు చూస్తూ ఉంటారో వారిని ఆశ్రయిస్తారు. ఇదిగో మీరు ఏం చేయాలండి, నా కోసం ప్రార్థన చేయండి, మీకు దర్శనంలో ఏమొచ్చింది, లేకపోతే మీ కలలో ఏమొచ్చింది, దేవుడు మీ ద్వారా మీరేమైనా ప్రవచనం చెప్తారు కదా, మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని మనం వెంటనే మనుషుల్ని మనం ఏం చేస్తూ ఉంటాము, ఆశ్రయిస్తూ ఉంటాము. అయితే మరి మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే, ఒక దినాన ఆస కూడా ఇలాగే చేశాడు. తన పాదముల్లో జబ్బు పుట్టినప్పుడు వెంటనే వైద్యుల్ని సంప్రదించాడు. అంటే వైద్యుల్ని కలవడం తప్ప అంటే ఎంత మాత్రము తప్పు కాదు. కానీ ముందుగా ఆస దేవుణ్ణి ఆశ్రయించి ఉండాల్సింది. దేవునికి ప్రార్థన చేసి ఉండాల్సింది. మరి హిజ్కియాని చూసినట్లయితే మరి మరణకరమైనటువంటి వ్యాధి చేత హిజ్కియా కూడా బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రవక్త వచ్చి చెప్పారో వెంటనే దేవుణ్ణి ఆశ్రయించాడు హిజ్కియా. అయితే ఆస మాత్రం ఆ రీతిగా చేయలేదు. మనము కూడా ఇలాగే ఈ దినాల్లో మనము కూడా ఇలాగే ఉంటూ ఉన్నాము. అయితే ఇశ్రాయేలీయులు కూడా వారికి ఆపద సంభవిస్తుందన్నప్పుడు, ఇతర రాజులు మా మీదకి వస్తున్నారు అన్నప్పుడు వారు వెంటనే వెళ్ళిపోయి ఐగుప్తీయుల్ని ఆశ్రయించారు. దేవుడు అంటూ ఉన్నాడు కదా, మీరు ఐగుప్తీయుల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు కదా, వారు దేవుడు కాదు కదా, వారు మనుష్యులే కదా. వారి గుర్రములు గాని, వారి రథములు గాని అవి రక్తమాంసములవే, దేవుని ఆత్మ కాదు కదా. అయితే మీరు వారిని ఆశ్రయించారు కాబట్టి ఇదిగో నిశ్చయంగా మీకు సహాయం చేసేవారు, సహాయం పొందుకున్నవారు కూడా జోగి పడతారు. అంటే ఆ సహాయం కూడా వ్యర్థమవుతుంది. వారు మీకు సహాయం చేయలేరు, సహాయం చేయాలనుకున్న మీరు కూడా సహాయాన్ని పొందుకోలేనటువంటి స్థితిలోనికి మీరు వెళ్ళిపోతారు అని చెప్పి ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈరోజు చాలామంది విశ్వాసులు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నారంటే అబద్ధ ప్రవక్తలను ఆశ్రయిస్తూ ఉన్నారు. మాయా దర్శనాలను చూసేవారిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఈరోజు అనేక మంది కూడా ఈ దర్శనాలు, ఈ యొక్క దొంగ ప్రవచనాలు చెప్పేవారిని ఆశ్రయిస్తూ ఉన్నారు. కానీ సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించడం లేదు, దేవుని వాక్కును ఆశ్రయించడం లేదు, దేవుని వాగ్దానమును ఆశ్రయించడం లేదు, దేవుని శక్తిని ఆశ్రయించడం లేదు. అయితే ఈ రోజు మనందరితోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవచనం ఉందా అంటే అది ఉంది. కానీ ఎవరు నిజమైన ప్రవచనం చెప్తున్నారో, ఎవరు అబద్ధమైన ప్రవచనం చెప్తున్నారో గ్రహించాలి. ఎవరు నిజమైన దర్శనాన్ని చెబుతా ఉన్నారో, ఎవరు అబద్ధమైనటువంటి దర్శనాలను చెబుతూ ఉన్నారో గ్రహించాలి. ఎవరు పడితే వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆశ్రయించకూడదు. ముందుగా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు మోకరించి దైవ సన్నిధిలో ప్రార్థించి దేవుడు ఏం చెబుతూ ఉన్నాడో వినాలి. దేవుని మాట నీతో ఏం మాట్లాడుతున్నాడో వినాలి. దేవుని యొక్క స్వరమును ముందుగా నీవు వినినట్లయితే దేవుని యొక్క సహాయమును పొందుకుంటావు. నిజంగా దావీదు అంటా ఉంటాడు కదా, నాకు శ్రమ వచ్చింది, ఆ టైంలో నేను వెంటనే ఆ క్షణంలోనే నేనైతే నా దేవుణ్ణి ఆశ్రయిస్తాను అంటూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా అడుగుతా ఉన్నాడు, శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? వ్యర్థమైన వాటిని మనం ఆశ్రయించకూడదు. కానీ ముందుగా మనం చేయవలసింది హిజ్కియా వలె మోకరించి ప్రార్థన చేయాలి. మన తల ఆకాశం వైపుకు ఎత్తి ఆ పరమందున్నటువంటి దేవాతి దేవుణ్ణి ఆశ్రయించాలి. మన మోకాళ్ళు ఇదిగో దేవుని ఎదుట సాగిలపడి ఆయన్ని ఆశ్రయించినప్పుడు అప్పుడు మనకి సమాధానం కలుగుతుంది. అప్పుడు మనకి కలిగినటువంటి ఆ భయము నుంచి విడుదల కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఏదైనా భయము మిమ్మల్ని ఆవరిస్తూ ఉందా? ఇదిగో కొంతమంది కలల ద్వారా భయపడుతూ ఉంటారు. కొంతమంది ఇదిగోండి ఇతరులు చెప్పేటువంటి మాటల ద్వారా భయపడుతూ ఉంటారు. కొంతమంది వ్యాధి ద్వారా భయపడుతూ ఉంటారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందుల ద్వారా భయపడుతూ ఉంటారు. కొంతమంది వివాహం కాక భయపడుతూ ఉంటారు. కొంతమంది ఉద్యోగాలు ఇక మాకు రావేమో అని భయపడుతూ ఉంటారు. అయితే ఈ రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, నీవు భయపడవద్దు. దావీదు వలె దేవుని సన్నిధిలో గనక నీవు మోకరించి ప్రార్థించినట్లయితే నీకు కలిగిన ప్రతి భయములన్నింటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. ఇదిగో దేవుడు మాట చెబుతూ ఉన్నాడు కదా, ఇదిగో నీతిమంతులకు అనేకమైన ఆపదలు కలుగుతూ ఉంటాయి, వాటన్నింటిలో నుంచి యెహోవా తప్పించును. అవును, ఈరోజు మనకు అనేక భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ భయములన్నింటి నుంచి కూడా విడిపించగలిగిన వారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఆశ్రయిద్దాము. దావీదు వలె ధైర్యంగా నిబ్బరం కలిగి మనము చక్కగా సంతోషముగా ఉండాలి అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సహాయాన్ని పొందుకోవాలి భయపడు సమయాల్లో. కాబట్టి దేవుడు ఈ మాట ద్వారా మనందరినీ దీవించునుగాక. ఆమేన్.